ఎస్, మనకు క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది 27%. ఆల్ స్టడీ మెటీరియల్స్ అండ్ 5% డిస్కౌంట్ అడ్డా 2% బుక్ చేస్తే 5% అడిషనల్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ 1, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి బ్యాచ్ అనేది కంప్లీట్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది August 25. దీన్ని పర్చేజ్ చేయడానికి adda2%.comకి వెళ్ళి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. పర్చేజ్ చేసే ముందు ఓకేనా, దీని యొక్క కోడ్ క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగించినందుకు మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ వ్యూ ఆఫర్స్ ఉంటుంది, వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. ఆ కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగించినందుకు మీకు 1999 మీకు డిస్కౌంట్ రూపంలో 1094 రూపాయలకు రావడం జరుగుతుంది. ఎప్పుడంటే క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే. బాహుబలి బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది ఓకేనా. అండ్ దీంట్లో పర్చేజ్ చేసుకోవాలంటే క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగించండి ఓకేనా. 1799 ఇది 1099కి రావడం జరుగుతుంటుంది. 1099 ఎప్పుడంటే క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే. అండ్ ఆశయం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. దీన్ని పర్చేస్ చేసుకోవడానికి adda2%.comకి వెళ్ళి మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ 3999 డిస్కౌంట్గా 1930 రూపాయలకు రావడం జరుగుతుంది. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు, నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. అయితే బస్ నిలబడి ఆలోచిస్తే ఎప్పుడు రాదు, అద్భుతాలు జరగరు. ఆలోచనకు తగ్గట్టుగా నిరంతరం శ్రమిస్తేనే విజయం అనేది వరిస్తుంటుంది ఓకేనా. నేను ఎగ్జామ్ ఎలా ప్రిపేర్గా, ఎలా క్రాక్ చేయాలా, ఏం చేయాలా అని ఆలోచించుకుంటే కుదరదు. దానికి ఎగ్జామ్కు సరిపడే శ్రమిస్తేనే ఓకేనా, దానికి ఇలా అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తుంటేనే విజయం అనేది వరిస్తుంటుంది. యూనియన్ మినిస్టర్ టెక్స్టైల్ స్మృతి ఇరానీ లాంచ్ ద మొబైల్ యాప్ అండ్ బ్యాక్ అండ్ వెబ్సైట్ ఫర్ హ్యాండ్లూమ్ మార్క్ స్కీమ్ ఓకేనా. హ్యాండ్లూమ్ నేత కార్మికుల కొరకు ఏంటంటే రీసెంట్గా ఒక మొబైల్ యాప్ లాంచ్ చేసింది అండ్ వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. కేంద్ర వస్త్ర వ్యవసాయ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేనేత మార్క్ పథకం కోసం మొబైల్ యాప్ అండ్ బ్యాక్ హ్యాండ్ వెబ్సైట్ని ప్రారంభించారు. ఇది చేనేత మార్క్ రిజిస్ట్రేషన్ కోసం చేనేత కార్మికులను సులభంగా దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేసిండో వాళ్ళ ప్రొడక్ట్ని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. వాళ్ళు ఎవరైతే చేనేత కార్మికులు వాళ్ళ యొక్క బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళ బ్రాండ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇది అనేది, ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంటుంది. అండ్ ఈ అనువర్తనం ప్రతి చేనేత ఉత్పత్తిపై అతికించిన క్యూఆర్ కోడ్ లేబుల ద్వారా ఉత్పత్తి యొక్క వాస్తవికతను నిర్ధారిస్తుంది. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళ సంబంధించిన ప్రొడక్ట్ యొక్క వాస్తవికతను నిర్ధారించడం జరుగుతుంది. ఇది జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం కింద జాతీయ అభివృద్ధి చేనేత కార్యక్రమం కింద తన నుంచి ఏంటంటే వెబ్సైట్ నుంచి వీళ్ళు లోన్స్ కూడా పొందవచ్చు. ముద్రా లోన్ స్కీమ్ కానీ, లేకుంటే వీవర్స్ ఇన్సూరెన్స్ కానీ, ఇన్సూరెన్స్ అండ్ నూలు సరఫరా, మగ్గాలు అండ్ ఉపకరణాలు మొదలైన శిక్షణ సంబంధమైన పథకాలను అందించడం జరుగుతుంది. దేని ద్వారా అంటే బ్యాక్ అండ్ వెబ్సైట్ ద్వారా. ఎవరికంటే హ్యాండ్లూమ్ నేత కార్మికులకు ఇలాంటి సదుపాయాలు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. వీవర్స్ లోన్ ఇన్సూరెన్స్ కానీ, నూలు సరఫరా కానీ, మగ్గాలు కానీ. ఒక నేషనల్ హ్యాండ్లూమ్ డే మనము ఆగస్టు 7th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. హ్యాండ్లూమ్ డే, నేషనల్ హ్యాండ్లూమ్ డే. The Union Minister of the Agriculture and Farmer Welfare has launched the Sahakar Koop NCDC channel, the initiative of అన్నారు ఓకేనా. రీసెంట్గా అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ లాంచ్ ద సహకార్ యూట్యూబ్ ఓకేనా. అగ్రికల్చర్కి సంబంధించిన దానికి సంబంధించిన ప్రొడక్ట్ కానీ ఓకేనా, ఎవరేం ఉత్పత్తి చేస్తుండ్రు ఓకేనా, అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఓకేనా, దాని అంతా ఏంటంటే వీడియోస్ అనేది కూప్ యూట్యూబ్ ఎన్సిడిసి ఛానల్లో ప్రసారం చేయబడుతుంది ఓకేనా. అది ఎవరి ఇనిషియేటివ్తోని రీసెంట్గా లాంచ్ చేయబడ్డదని అడుగుతుండు. ఒక నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్తోని ఆధ్వర్యంలో ఇది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. దేని కొరకంటే మెయిన్గా ఎవరైతే అగ్రికల్చర్ పీపుల్స్ ఉన్నారో ఓకేనా, వాళ్ళకు
అగ్రికల్చర్కి సంబంధించిన నేలకు సంబంధించి వాళ్ళ యొక్క నేలకు సంబంధించిన డీటెయిల్స్ను ప్రొడక్ట్ నేల అనేది దేనికి ఉపయోగపడుతుంది, ఎలాంటి ఫెర్టిలైజర్ వాడాలా, ఎలాంటి సీడ్స్ వాడాలనేది ఈ యూట్యూబ్ ఎన్సిడి ఛానల్లో వీడియోస్ ప్లే చేయబడుతుంది. ఓకేనా. నీతి ఆయోగ్ అనేది ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో వచ్చిన కొత్త బాడీ. ఇది జనవరి 1 2015లో ఫామ్ అయింది. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీని యొక్క ఆల్వేజ్ చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. వైస్ చైర్మన్ ఎవరంటే ప్రజెంట్ రాజీవ్ కుమార్, వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. అండ్ సిఇఓ ఎవరంటే నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్. ఓకే, దీని యొక్క సిఇఓ ఎవరంటే అమితాబ్ కాంత్. ఓకేనా. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ అనేది ప్లానింగ్ కమిషన్ కింద అప్పుడు వర్క్ చేస్తుండేది. ఓకేనా. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ ఇది 1952లో స్టార్ట్ అయింది. దేని కొరకంటే టు అప్రూవల్ ఆఫ్ ది 5 year ప్లాన్స్. ఓకేనా. 5 year ప్లాన్స్ని పంచవర్ష ప్రణాళికలని ఓకేనా టు అప్రూవల్ ఆఫ్ ది 5 year ప్లాన్స్ని అప్రూవల్ చేయడానికి ఎన్డీసీ అనేది 1952లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఒక నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దీన్నే ఎన్ఎస్డిసి అంటుంటారు. ఇది ఏంటంటే యూత్కి ఎస్పెషల్గా స్కిల్స్ అనేది ట్రైన్ చేయడం జరుగుతుంటుంది. దాని ద్వారా ఆ స్కిల్స్ ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం జరుగుతుంది. దేని ద్వారా అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. రమేష్ పోఖ్రియాల్ inaugurates the 2-day global conference on reimagining the and transforming of university organized by OP Jindal Global University. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ మరియు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నిర్వహించిన విశ్వవిద్యాలయపై రీఇమాజినింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ పై ప్రపంచ సమావేశాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అనేది ప్రారంభించిండు వర్చువల్గా. ఓకేనా. ఈయన ఎడ్యుకేషన్ సెంట్రల్ మినిస్టర్. దీనికి స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఎవరు అంటే సంజయ్ ధోత్రే అంటుంటారు, స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్. ఓకేనా. ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే సంజయ్ ధోత్రే. విశ్వవిద్యాలయంలో అవసరమైన పరివర్తనను అర్థం చేసుకోవడానికి రూపొందించబడిన సెషన్లలో 20 ఇతివృత్తాలు థీమ్స్ అనేది పొందుపరచడం జరిగింది. ఆ ఇతివృత్తాలు ఏమేమి ఉన్నాయంటే ఆసియాలో విశ్వవిద్యాలయం యొక్క భవిష్యత్తు, అండ్ విశ్వవిద్యాలయంలో మహిళల యొక్క నాయకత్వం ఎలా ఉంది, ఉన్నత విద్య యొక్క డిజిటల్ పరివర్తన. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ని డిజిటల్ వైపు ఎలా పరివర్తన చేయాలా, అండ్ వైవిధ్యం, విద్య, నాయకత్వం, సంస్థాగత స్థితిస్థాపక మరియు వినూత్న కార్యక్రమాలు అనేది దీంట్లో మెయిన్గా థీమ్స్. ఓకేనా. 20 థీమ్స్లో ఇవి మెయిన్ థీమ్స్ అనేది. రీసెంట్గా ఇది వర్చువల్ సమావేశంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరంటే రమేష్ పోఖ్రియాల్, ద సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. DIAL develops the Air Suvidha, the first of its kind of portal for the international arriving passenger across the India. ఓకేనా. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ లిమిటెడ్ అంటుంటారు. డయల్ అంటే ఏంటంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ లిమిటెడ్. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఎయిర్ సువిధ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏంటంటే ఎవరైతే బయట కంట్రీస్ నుంచి వస్తున్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఒక ఫామ్లా ఫిజికల్గా రాయకుండా ఒక ఎయిర్ సువిధ అనేది ఒక పోర్టల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ పోర్టల్ని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్స్. ఓకేనా. వాళ్ళ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, గొంతు నొప్పి కానీ, ఫీవర్ కానీ, లేకపోతే కోల్డ్ కానీ, అవన్నీ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలా. ఎట్ ద సేమ్ టైం క్వారంటైన్. ఓకేనా. క్వారంటైన్ ఉండలేని స్థితిలో ఉంటే ఓకేనా, ఎందుకు క్వారంటైన్ ఎగ్జిమ్ట్ చేయడానికి ఓకేనా, ఎందుకు ఉండదలుచుకోవట్లేదు అనే వాళ్ళ యొక్క ఒక సరి అయిన ప్రాబ్లమ్ని కూడా ఇక్కడ వాళ్ళు ఈ పోర్టల్లో వాళ్ళు రాయడానికి ఛాన్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఏంటంటే ఒక ఫామ్లో ఫిలప్ చేయకుండా ఓకేనా, ఏంటంటే కోవిడ్ వ్యాప్తిని తగ్గించడానికి డైరెక్ట్ ప్రతి ఒక్కళ్ళు ఫామ్ తీసుకొని ఫిలప్ చేయడం వల్ల అక్కడ కోవిడ్ అనేది స్ప్రెడ్ కావడానికి ఛాన్స్ ఉన్నది. కాబట్టి డైరెక్ట్ ఈ పోర్టల్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి వాళ్ళ యొక్క క్వారంటైన్ కూడా మేము ఉండదలుచుకోలేదు, సరైన కారణాలు వాళ్ళు ఏమన్నా వాళ్ళకు ఎయిర్ సువిధ వల్ల సరైన కారణాలు చూపిస్తుంటే వాళ్ళకు క్వారంటైన్ నుంచి కూడా ఎగ్జిమ్షన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దేని ద్వారా అంటే బై యూజింగ్ ఎయిర్ సువిధ. ఓకేనా. ఎవరు ఇంట్రడ్యూస్ చేసిందంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ లిమిటెడ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డే మార్క్స్ ద యానివర్సరీ ఆఫ్ ది అటామిక్ బాంబింగ్ ఇన్ హిరోషిమా డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 2. మీ అందరు తెలిసిందే హిరోషిమా పైన ఒకటి, నాగసాకి పైన ఒకటి. ఓకేనా. ఇది ఎప్పుడంటే August 6 రోజు యాంటీ న్యూక్లియర్ డే అని కూడా అంటుంటారు దీన్ని. August 6 డేని యాంటీ న్యూక్లియర్ డే కూడా అంటుంటారు.
ఓకేనా. లిటిల్ బాయ్ ఫస్ట్ ఏంటంటే ఆగస్ట్ 6 దాని పేరు ఏంటంటే లిటిల్ బాయ్ అంటుంటారు దాన్ని, ఓ బాంబు. అండ్ ఆగస్ట్ 9th హిరోషిమా పైన కూడా వేయడం జరుగుతుండే నాగసాకి. ఆగస్ట్ 9th అయితే దీన్ని ఫ్యాట్ బాయ్ అంటుంటారు, ఫ్యాట్ బాయ్. హిరోషిమా నాగసాకి పైన అమెరికా రెండు ఓకేనా ఆటామిక్ న్యూక్లియర్ బాంబులు అనేది జారవేయడం జరుగుతుంటుంది. దీనివల్ల చాలామంది దగ్గర దగ్గర 1,40,000 మంది డైరెక్ట్గా చనిపోవడం జరిగింది. ఇండైరెక్ట్గా చాలామందికి దీనివల్ల ఎఫెక్ట్ అనేది కావడం జరిగింది. ఏదంటే ఆటామిక్ న్యూక్లియర్ బాంబ్. ఓకే, నాగసాకి డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆగస్ట్ 9. నేషనల్ హ్యాండ్లూమ్ డే ఆగస్ట్ 7. క్విట్ ఇండియా డే ఆగస్ట్ 8. క్విట్ ఇండియా డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆగస్ట్ 8. ఎస్ఐఐ ఓకేనా. ఎస్ఎస్ఐ అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంటుంటారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పార్ట్నర్ విత్ ద గవి అండ్ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్స్. రీసెంట్గా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది దేంతో పార్ట్నర్షిప్ అయిందంటే గవి అండ్ బిల్ గేట్స్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డెలివరీ ఆఫ్ ది కోవిడ్-19 వ్యాక్సిన్ ఫర్ ఇండియా. కోవిడ్-19 వ్యాక్సిన్ అనేది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కానీ డెలివరీకి కానీ చేయడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా గవి కానీ బిల్ మిలిందా గేట్స్ అని టైఅప్ కావడం జరిగింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గవి ఇంటర్నేషనల్ వ్యాక్సిన్స్ అలయన్స్ మరియు బిల్ మిలిందా ఇండిగేట్స్ ఫౌండేషన్తో కొత్త భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికోసం 100 మిలియన్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ల తయారీ మరియు పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడం జరుగుతుంది. ఓకే, ఈ పార్ట్నర్షిప్లో దగ్గర దగ్గర 100 మిలియన్స్ వ్యాక్సిన్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ గవి అండ్ బిల్ మిలిందా గేట్స్. ఎక్కడంటే ఇండియాలో. ICC retained India as to host the 2021 Men's T20 World Cup, T20 క్రికెట్ వరల్డ్ కప్ అండ్ ఆస్ట్రేలియా టు వాజ్ ద మెన్స్ T20 వరల్డ్ కప్. ఓకేనా, ఇప్పుడు ఆస్ట్రేలియా 2020 జరగాల, కాకపోతే అది క్యాన్సిల్ అయింది కాబట్టి 2021 ఎవరు కండక్ట్ చేయాలా, ఇండియానే కాబట్టి ఇండియాని, అట్లా 2021 ఇండియా కండక్ట్ చేస్తుంది ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్. ఓకేనా, అండ్ ఆస్ట్రేలియా టు వాజ్ ద మెన్స్ T20 వరకు 2020 క్యాన్సిల్ అయింది. 2020 ప్లేస్ టైం వచ్చిందంటే 2022లో ఆస్ట్రేలియా జరుగుతుంది. ఓకేనా. ఉమెన్స్ వరల్డ్ కప్, ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఏ కంట్రీ హాస్ట్ చేస్తుందంటే న్యూజిలాండ్ హాస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 2021 క్యాన్సిల్ అయ్యి 2022లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉమెన్స్ T20 వరల్డ్ కప్ న్యూజిలాండ్ 2022. ద అమెరికన్ కంప్యూటర్ ఇంజనీర్ హూ కో-ఇన్వెంటెడ్ ద వరల్డ్ ఫస్ట్ కంప్యూటర్ మౌజ్ అన్నాడు. ఫస్ట్ కంప్యూటర్ మౌజ్ కో-ఇన్వెంటెడ్ అంటే ఇద్దరు కలిసి ఇన్వెంట్ చేయడం జరిగింది. ఆయన రీసెంట్ పాస్ట్ అవి అన్నారు. ఎవరంటే విలియం కిర్క్ ఇంగ్లీష్. ఓకేనా, ఇంకా కో ఫౌండర్ ఎవరంటే డాగ్లస్ ఎంగల్బర్ట్. ఓకేనా, విలియం కిర్క్ బర్ట్ రీసెంట్గా చనిపోవడం జరిగింది, ఫౌండర్ ఆఫ్ ది మౌజ్. ఓకే, 1963లో వాళ్ళు తయారు చేయడం జరిగింది. కో ఫౌండర్ ఎవరంటే డాగ్లస్ ఎంగల్బర్ట్. ఈయన 2013లోనే చనిపోయాడు. ఓకేనా, రైట్. రామ్ ప్రధాన్ అనేది రీసెంట్గా చనిపోవడం జరిగింది. వెస్ట్ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫార్మర్ గవర్నర్. అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫార్మర్ గవర్నర్. అండ్ సాదియా దేవి ఏంటంటే ఈమె యొక్క రచయిత్రి. ఓకేనా, రచయిత్రి రీసెంట్గా కూడా ఈమె కూడా చనిపోవడం జరిగింది. అండ్ షమల్ చక్రబర్తి. ఓకేనా, వెస్ట్ బెంగాల్కు సంబంధించిన సిపిఎం లీడర్ అండ్ రాజ్యసభ సిపిఎం లీడర్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కూడా ద ఫార్మర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా వెస్ట్ బెంగాల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా వర్క్ చేయడం జరిగింది. ఎవరంటే షమల్ చక్రబర్తి, ద సిపిఎం పొలిటికల్ లీడర్, రీసెంట్లీ పాస్డ్ అవే. The former MP and senior Congress leader Nandi Ellaya died due to the COVID-19 at the age of 78. Nandi Ellaya recently చనిపోవడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, సిద్దిపేట. ఓకేనా, ఈ వాజ్ ద ఎలక్టెడ్ యాజ్ ది 6th, 7th, 9th, 10th, 11th లోక్సభ ఫ్రమ్ ద సిద్దిపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. చూడండి, 6th లోక్సభ, 7th, 9th, 10th, 11th. ఓకేనా, ఈ లోక్సభలో కంటిన్యూస్గా గెలవడం జరిగింది ఆయన. He was also elected to the 60th Lok Sabha from the Nagar Karnool 60th Lok Sabha కూడా ఎన్నిక కావడం జరిగింది. దగ్గర దగ్గర 6 times. ఓకేనా, 6 times ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది. దేనికంటే లోక్సభ. అండ్ 2004 ఈ ఆల్సో రిప్రజెంట్ ద రాజ్యసభ ట్వైస్ అంటిల్ 2014 వరకు రాజ్యసభ మెంబర్ కూడా వర్క్ చేసిండు. ఎవరంటే నంది ఎల్లయ్య, రీసెంట్లీ పాస్డ్ అవే. నాగర్ కర్నూలు నుంచి కూడా గెలవడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. ఆసియన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే Group 1, Group 2 ప్రిలిమ్స్ బ్యాచ్ adda247.comకి వెళ్ళి ఆసియం
గ్రూప్ 1 గ్రూప్ 2 అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. మీరు పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేము, మొబైల్ నంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత క్యాపిటల్ Y217 కోడ్ ఇచ్చిందనుకో మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది జరుగుతుంటుంది. ఆ డిస్కౌంట్ రూపం 3,999 రూపాయలది క్యాపిటల్ Y217 ఉపయోగించడంగా ఎంతకు వస్తుందంటే 1935 రూపీస్కి రావడం జరుగుతుంది. 1935 రూపీస్కి రావడం జరుగుతుంది. ఆసియం ఫిలిమ్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ద 78th యానివర్సరీ ఆఫ్ ది క్విట్ ఇండియా మూమెంట్ ఆగస్ట్ 8th ఓకేనా. 78th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది క్విట్ ఇండియా మూమెంట్ ఓకేనా. ఈ క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేసింది ఎవరంటే మహాత్మా గాంధీ. డూ ఆర్ డై ఓకేనా. డూ ఆర్ డై అనేది కూడా ఒక స్లోగన్ అనేది ఇవ్వడం జరిగింది. డూ ఆర్ డై సాధించు లేదా మరణించు అనే స్లోగన్ ఇవ్వడం జరిగింది ఓకేనా. అప్పుడు క్రిప్స్ కమిషన్ వచ్చింది. క్రిప్స్ కమిషన్ని దాన్ని పక్కకు పెట్టేసి దానికి వ్యతిరేకంగా డూ ఆర్ డై క్విట్ ఇండియా మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ అండ్ మరియు 4 ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీలను 1908 నాటి క్రిమినల్ లా సవరణ చట్టం ఓకేనా. 1908 క్రిమినల్ లా సవరణ చట్టం ప్రకారం చట్ట విరుద్ధ సంఘాలుగా ప్రకటించడం జరిగింది ఓకేనా. దీనికి వ్యతిరేక వాటిని ఇండియన్ కాంగ్రెస్ కమిటీని 4 ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీని చట్ట విరుద్ధ సంఘాలుగా ప్రకటించడం వల్ల దీన్ని గాంధీజీ అనేది డూ ఆర్ డై క్విట్ ఇండియా మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదాన్ నుండి ఉద్యమం అనేది ప్రారంభించడం జరిగింది. ముంబైలోని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు మీరుగా ఓకేనా. ఈ ఉద్యమం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ముంబైలోనే, కాకపోతే ఎక్కడ ముంబైలో అంటే గోవాలియా ట్యాంక్ మైదాన్ ఓకేనా. మనకు మాసప్ ట్యాంక్ మండలాను ఇది కూడా అన్నట్టు గోవాలియా ట్యాంక్ మైదాన్ నుండి ఉద్యమం ప్రారంభించింది. ఈరోజు ప్రతి సంవత్సరం ఆగస్ట్ క్రాంతి రోజు కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆగస్ట్ క్రాంతి దివస్గా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. దీన్ని ఆగస్ట్ 8th నాట్ ఓన్లీ క్విట్ ఇండియా డే ఓకేనా. దీన్ని ఆగస్ట్ క్రాంతి డేగా కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఈ క్విట్ ఇండియా ఉద్యమం తెలిసిందే 1942లో స్టార్ట్ కావడం జరిగింది. 1942 మేఘాలయ క్యాబినెట్ పాలసీ ఆన్ రిజర్వేషన్ సీట్స్ ఫర్ ద ఉమెన్ ఇన్ విలేజ్ ఎంప్లాయ్మెంట్ కౌన్సిల్స్ ఓకే. రీసెంట్గా మేఘాలయ క్యాబినెట్ అనేది కాన్రాడ్ సంగ్మా ఓకే. దీని యొక్క చీఫ్ మినిస్టర్ కాన్రాడ్ సంగ్మా, గవర్నర్ అయితే తథాగత రాయ్. క్యాబినెట్ అప్రూవ్ ద పాలసీ ఆన్ ద రిజర్వేషన్ ఆఫ్ ది సీట్స్ ఫర్ ద ఉమెన్ ఇన్ విలేజ్ ఎంప్లాయ్మెంట్ కౌన్సిల్ ఓకేనా. విఈసి అంటుంటారు. విఈసి విలేజ్ ఎంప్లాయ్మెంట్ కౌన్సిల్లో ఉమెన్స్ కూడా సరైన ప్రాతినిధ్యం ఓకేనా. 50% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో రీసెంట్గా మేఘాలయ క్యాబినెట్ అప్రూవ్ ద రిజర్వేషన్ ఆఫ్ ది సీట్స్ ఫర్ ద ఉమెన్ ఇన్ ద విలేజ్ ఎంప్లాయ్మెంట్ కౌన్సిల్ ఓకేనా. విలేజ్కి సంబంధించిన ఏదైనా పోస్టులు కానీ ఏదైనా బాడీ కింద ఎలెక్ట్ అయితే దాంట్లో 50% ఆఫ్ ది పోస్ట్స్ అనేది ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలంటే ఉమెన్స్కి ఇవ్వాలా. విలేజ్ ఎంప్లాయ్మెంట్ కౌన్సిల్లో చైర్మన్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఉప చైర్మన్లు కానీ ఓకేనా ఎలక్షన్ జరుగుతుంటే వాళ్ళకి 50% అనేది సీట్స్ ఇవ్వాలా ఓకేనా. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ MGNREJ, మహాత్మా గాంధీ నేషనల్ ఉపాధి హామీ పథకం ఉంది కదా, దాంట్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా వీళ్ళకు 50% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలి. దేని ప్రకారం అంటే న్యూ రిజర్వేషన్ పాలసీ ప్రకారం. ఎక్కడంటే మేఘాలయ. కాన్రాడ్ సంగ్మా చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్ అయితే తథాగత రాయ్. గవర్నర్ తథాగత రాయ్. The book title Ra, A History of the India's Covert Operation, as authored by the ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అండ్ ఆథర్ ఎవరైనా అడిగండి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అండ్ ఆథర్ ఎవరంటే యాతీష్ యాదవ్ ఓకేనా. యాతీష్ యాదవ్ అంటే రీసెంట్గా రాయడం జరిగింది ఓకేనా. ఇక్కడ యాతీష్ యాదవ్ ద బుక్ ఆఫ్ ది రా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్. Who among the following has been appointed as the new Lieutenant Governor of the Jammu and Kashmir? న్యూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరని అడగడం జరుగుతుంది. రైట్. మనోజ్ సిన్హా న్యూ లెఫ్టినెంట్ గవర్నర్. ఇంతకుముందు గిరీష్ చంద్ర ముర్ము ఉండే, ప్రజెంట్ ఈయన కాగ్ ప్రెసిడెంట్గా అపాయింట్ కావడానికి, కాగ్ చైర్మన్గా, కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్గా అపాయింట్ కావడం జరిగింది. గిరీష్ చంద్ర ఫార్మర్ జమ్మూ అండ్ కాశ్మీర్
లెఫ్టినెంట్ గవర్నర్, రైట్ నౌ మనోజ్ సిన్హా. అండ్ అనిల్ బైజాల్ ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్. అండ్ తథాగత రాయ్ మేఘాలయ గవర్నర్, మేఘాలయ. అండ్ రాధాకృష్ణ మాథుర్ ఓకే, లదక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్. ఫ్లిప్కార్ట్ సైన్స్ MOU విత్ ద యూపీ గవర్నమెంట్ అండర్ ద ODOP స్కీమ్. ODOP స్కీమ్ అనేది కింద రీసెంట్గా 1 district 1 product అంటుంటారు దీన్ని. ODOP అంటే 1 district 1 product. అంటే 1 district 1 product అంటే ఆ డిస్టిక్లో పండించే ఏ డిస్టిక్లో అయితే ప్రోడక్ట్ పండిస్తుందో ఆ ప్రోడక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఓకేనా, ఆ ప్రోడక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. అండ్ ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి సరి అయిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్, లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం. అండ్ ఆ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయడం, ఓకేనా, ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయడం కూడా ODOP స్కీమ్కి రావడం జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో. వాళ్ళ డిస్టిక్కి సంబంధించిన ప్రోడక్ట్, ఓకేనా, ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి సరైన లోన్స్, ఓకేనా, ఫినాన్షియల్ ఆర్థిక సాయం చేయడం, ప్రొడ్యూస్ చేసిన తర్వాత మార్కెటింగ్ కూడా చేయడం అనేది ODOP స్కీమ్ కింద రావడం జరుగుతుంటుంది. డిఫరెంట్ ప్రోడక్ట్ అన్నట్టు ఏదన్నా కానీ, ఏ డిస్టిక్లో అన్నా కానీ, లైక్ ఎగ్జాంపుల్ ఒక లాక్స్ కానీ, ఓకేనా, అండ్ గిటార్ కానీ, ఓకేనా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ గ్లాస్ వేర్, ఓకేనా, ఫ్లూట్, ఇవన్నీ రీజనల్గా ఏంటంటే డిస్టిక్లో తయారు చేస్తుంటారు కదా, దాన్ని ప్రమోట్ చేసి మార్కెటింగ్ చేయడం ODOP కింద. వాళ్ళకు సరైన సెల్ఫ్ ఎంపవర్మెంట్ అనేది ఇవ్వడానికి ODOP అనేది స్కీమ్ స్టార్ట్ చేసింది రీసెంట్గా ఫ్లిప్కార్ట్తోని మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ కామర్స్ ద్వారా ఏ డిస్టిక్లో అయితే ఏ ప్రోడక్ట్ అయితే ప్రొడ్యూస్ చేసిందో ఆ ప్రోడక్ట్ని ఈ కామర్స్ ద్వారా అమ్మించి వాళ్ళకు రెవెన్యూ అనేది జనరేట్ చేయడం మెయిన్ ODOP యొక్క స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్. ఇది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ ఇంట్రడ్యూస్ చేసిండు. 1 district 1 product. ఏ డిస్టిక్లో అయితే ఏ ప్రోడక్ట్ అయితే ఫేమస్ ఉంటుందో వాళ్ళ ఆ డిస్టిక్ ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసి తర్వాత మార్కెటింగ్ కూడా చేయడం జరుగుతుంది. దేని కింద అంటే ODOP స్కీమ్ కింద. అజయ్ త్యాగి హ్యాస్ బీన్ గివెన్ అన్ ఎక్స్టెన్షన్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది మార్కెట్ రెగ్యులేటర్ ఆఫ్ ది సెబీ అన్నాడు. ఎన్ని రోజులు రీసెంట్గా 30 మార్చి రూపే అయిపోవాలా, అప్పుడు ఏంటంటే 6 months ఇచ్చిండు, ఓకేనా. ఫస్ట్ టైం 6 times ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. ఇప్పుడు సెకండ్ టైం ఏంటంటే 18 months ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. 18 months ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. దేని చైర్మన్గా అంటే సెబీ చైర్మన్గా. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది యాక్చువల్గా 1988లో స్టార్ట్ అయింది, కాకపోతే స్టాచ్యుటరీ పవర్ వచ్చింది మాత్రం 1992లో స్టాచ్యుటరీ పవర్ రావడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ముంబై దలాల్ స్ట్రీట్లో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే దలాల్ స్ట్రీట్, ఓకేనా. ద హెడ్ క్వార్టర్ ఆఫ్ సెబీ దలాల్ స్ట్రీట్. ఇంతకుముందు యూకేసీ నుండి అనే ప్లేస్లో ఎవరు వచ్చింది, అజయ్ త్యాగి. ఆయన యొక్క మంత్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది 18 months. గుజరాత్ అనౌన్స్ ద న్యూ ఇండస్ట్రీ పాలసీ 2020. పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందించడానికి గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రానికి సరికొత్త పారిశ్రామిక విధానం 2020ను ప్రకటించడం జరిగింది, ఓకేనా. 20 దాని కింద ఏం చేస్తుందంటే రాబోయే 5 సంవత్సరాలలో పరిశ్రమలకు సబ్సిడీగా 40,000 కోట్లు అందించాలని, ఓకేనా. సబ్సిడీ కింద 40,000 కోట్లను అందించి ప్రాజెక్ట్స్, ఓకేనా, ఇండస్ట్రీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది, ఓకేనా. దాని కింద ఎంత సబ్సిడీ ఇస్తుందంటే 40,000 కోట్లు సబ్సిడీ ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరన్నా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానుకుంటే గవర్నమెంట్ యొక్క భూముల్ని వాళ్ళకి లీజ్ ఇవ్వడం, ఓకేనా. లీజుకు 50 years వరకు, ఓకేనా, లీజ్ రూపంలో వాటికి గవర్నమెంట్ యొక్క భూముల్ని 50 years వరకు లీజ్ ద్వారా ఇచ్చేసి, ఓకేనా. ఎవ్రీ ఇయర్ ఏంటంటే మార్కెట్ రేట్ ప్రకారం 6% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే మార్కెట్ అయితే ఎంతైతే వాల్యూ ఉన్నదో దాని ప్రకారం 6% అనేది డబ్బులు అనేది లీజ్ రూపంలో కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంటుంది. బట్ వాళ్ళ యొక్క లీజ్ పీరియడ్ ఎన్ని ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగిందంటే 50 years. ఏ భూములు అంటే గవర్నమెంట్ యొక్క ల్యాండ్స్, ఓకేనా. ఎంత 50 years వరకు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడంటే గుజరాత్, రైట్. ఇక్కడ మనకు గుజరాత్ గురించి కొన్ని పాయింట్స్ చూసుకుంటే గుజరాత్ ఫార్మేషన్, ఓకేనా, May 1st 1960లో ఫార్మేషన్ అయింది. యాక్చువల్గా ఇది మహారాష్ట్ర నుంచి డివైడ్ అయింది. గుజరాత్ అనేది మహారాష్ట్రలో 1960 డివైడ్ కావడం జరిగింది. ఫస్ట్ మేని మనం గుజరాత్ డే అండ్ మహారాష్ట్ర డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. 1st May. గుజరాత్ యొక్క క్యాపిటల్ గాంధీనగర్. ద లార్జెస్ట్ సిటీ అయితే అహ్మదాబాద్, ఓకేనా. దీనికి యునెస్కో హెరిటేజ్ సైట్, ఓకేనా. ఇండియాలో ఫస్ట్ సిటీ, ఓకేనా. ఏ సిటీ అంటే యునెస్కో
యునెస్కో హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందిన మొదటి మొదటి సిటీ ఏంటి అంటే అహ్మదాబాద్. ఓకేనా, అహ్మదాబాద్ అంటే యునెస్కో వారసత్వ సంపదగా సిటీగా అనౌన్స్ చేయడం జరిగింది. యునెస్కో హెరిటేజ్ స్టేట్స్ అనేది రావడం జరిగింది అహ్మదాబాద్. ఓకేనా, ఇది మీకు తెలిసిందే, సబర్మతి అహ్మదాబాద్ అనేది ఎక్కడ గుజరాత్లో ఉంటుంది. ఓకేనా, డిస్టిక్స్ 33 డిస్టిక్స్ ఇక్కడ ఉన్న చూడండి. గుజరాత్ అనేది ఈ పార్ట్ గుజరాత్, దీనిపైన రాజస్థాన్ ఉంటుంది. నార్త్ అయితే రాజస్థాన్. ఓకేనా, సౌత్ ఇక్కడ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకేనా, ఈస్ట్ అయితే మధ్యప్రదేశ్ కానీ, అండ్ ఈస్ట్ సౌత్ అయితే మహారాష్ట్ర ఉంటుంది. ఓకేనా, దీనికి అన్నట్టు బార్డర్స్. ఓకేనా, గుజరాత్ యొక్క బార్డర్స్. ఇదైతే మొత్తం సీ లెవెల్ ఉంటుంది. ఇక్కడ సీ లెవెల్, ఇక్కడనే దాదర్ నగర్ హవేలీ, డామన్ డయ్యూ. ఓకేనా, ఇవి ఇవి ఉంటాయి కదా, ఏది కేంద్రపాలిత ప్రాంతాలు. ఓకేనా, డామన్ డయ్యూ కానీ, లేకుంటే దాద్రా నగర్ హవేలీ కానీ. గవర్నర్ అయితే ఆచార్య దేవవ్రత్. దీని యొక్క చీఫ్ మినిస్టర్ అయితే విజయ్ రూపానీ. ఓకేనా, ఇది యూనికామెరల్. ఓకేనా, బై క్యామెరల్ కాదు, యూనికామెరల్. 182 సీట్స్ ఉన్నాయి. 11 రాజ్యసభ అండ్ 26 లోక్సభ. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇంతకుముందు చెప్పిన గుజరాత్, ఈ పార్ట్ అంతా గుజరాత్ అన్నట్టు. ఓకేనా, రైట్, ఇటు కొద్దిగా వెనుకకి వస్తే ముంబై. ఇది మొత్తం అరేబియన్ సీ. ఓకేనా, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఓకేనా, సౌత్ ఇది నార్త్. ఓకేనా, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అండ్ సౌత్ కూడా ఏముంది, అరేబియన్ సీ ఉంది. ఓకేనా, ఈస్ట్ అండ్ సౌత్ అయితే ఏముంటుంది, మహారాష్ట్ర ఉంటుంది. అండ్ ఈస్ట్ అయితే మధ్యప్రదేశ్. ఓకేనా, నార్త్ అయితే రాజస్థాన్ ఉండడం జరుగుతుంది. దీనికి బౌండరీస్ ఇలా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, రైట్. లిటరసీ రేట్ ఎంత ఉందంటే 78.3% ఉంది లిటరసీ రేట్. ఓకేనా, సెక్స్ రేషియో 919, అంటే 1000 మేల్స్ ఉంటే 919 ఫీమేల్స్ ఉంటారు. ఓకేనా, 1000 మేల్స్ ఉంటే 1000 మేల్స్ 919 ఫీమేల్స్ ఉండడం జరుగుతుంది. ఓకేనా, లిటరసీ రేట్ అంటే హైయెస్ట్. ఓకేనా, హైయెస్ట్ మనకు లిటరసీ రేట్ ఏంటంటే కేరళ సెన్సస్ ప్రకారం 93.44% ఉంటుంది కేరళ. అండ్ లీస్ట్ ఎక్కడంటే బీహార్. లీస్ట్ లిటరసీ స్టేట్ ఇన్ ఇండియా బీహార్. ఇది ఎంతంటే జస్ట్ 62% మాత్రమే ఉంటుంది బీహార్, లీస్ట్ లిటరసీ స్టేట్ ఇన్ ఇండియా. సెక్స్ రేషియో పరంగా హైయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడ ఉంటుందంటే ఇది కూడా కేరళ, 1000:1084. ఓకేనా, మేల్స్ అయితే 1000 ఉంటారు, ఫీమేల్స్ అయితే 1084. మేల్స్ కంటే ఫీమేల్స్ ఎక్కువ కేరళ. లీస్ట్ అయితే హర్యానా, 1000:879. మేల్ అయితే 1000, ఫీమేల్ అయితే 879. లీస్ట్ మేల్ ఫీమేల్ రేషియో ఇన్ ఇండియా ఏంటంటే హర్యానా, హైయెస్ట్ అయితే కేరళ. ఏరియా, దీని యొక్క ర్యాంకు ఎంత అంటే 5th ఏరియా ప్రకారం. ఓకేనా, అండ్ పాపులేషన్ ప్రకారం అయితే 9th. ఓకేనా, ఏరియా ప్రకారము ద బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఏంటంటే రాజస్థాన్. అండ్ స్మాల్ స్టేట్ ఏంటంటే గోవా. ర్యాంక్ టోటల్ పరంగా, పాపులేషన్ పరంగా దీని యొక్క గుజరాత్ ర్యాంక్ 9th. బట్ ర్యాంక్ పరంగా ద బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఉత్తరప్రదేశ్. లీస్ట్ అయితే సిక్కిం. దీని యొక్క పాపులేషన్ ఎంత ఉంటుంది అంటే ఓన్లీ 6 lakhs ఉంటుంది. అండ్ ఉత్తరప్రదేశ్ పాపులేషన్ సెన్సస్ ప్రకారం ఓకేనా 19 crores ఉంటుంది. ఇప్పుడు 20 crores దాటిండొచ్చు. ఓకేనా, సెన్సస్ 2011 ప్రకారం ఏంటంటే 19 crores ఉంటుంది. దేని పాపులేషన్ అంటే ఉత్తరప్రదేశ్ యొక్క పాపులేషన్. దీన్ని గుజరాత్ని ఏమంటారంటే జివెల్ వెస్టర్న్ ఆఫ్ ఇండియా, మ్యాంచెస్టర్ ఆఫ్ ది జివెల్ వెస్టర్న్ ఇండియా, మ్యాంచెస్టర్ ఆఫ్ ఇండియా, మ్యాంచెస్టర్ ఆఫ్ ది ఈస్ట్ అంటుంటారు. యాజ్ లాంగ్ ఎస్ ద కోస్టల్ లైన్. ఓకేనా, దీనికి ఎక్కువ సముద్ర తీర రేఖ కలిగిన రాష్ట్రం ఏంటంటే గుజరాత్. సెకండ్ ప్లేస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. దీనికి 972 kilometers ఉంటుంది. సెకండ్ తీర రేఖ కలిగిన రాష్ట్రం. లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఎక్కువ కాటన్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. సూరత్లో ఎక్కువ కాటన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. రైట్, టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటుంటారు సూరత్ని. అండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది సాల్ట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంటుంది. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది గ్రౌండ్ నట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది ఏదంటే గుజరాత్. భౌగోళిక సూచనలు చూసుకుంటే దీని యొక్క జియోగ్రఫికల్ ఇండికేషన్ సంగేద ఫర్నిచర్, దీనికి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. కచ్ ఎంబ్రాయిడరీ, దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. సూరత్ జరీ క్రాఫ్ట్, సూరత్ టెక్స్టైల్స్ ఫేమస్ అని చెప్పిన జరీ క్రాఫ్ట్, దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ రావడం జరిగింది. గిర్ కేజర్ మామిడి, ఓకేనా, గిర్ కేజర్ మ్యాంగో అంటుంటారు, దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. అండ్ బాలియా గోధుమ, ఒక రకమైన బాలియా వీట్ అంటుంటారు, దీనికి కూడా ఏం రావడం జిఐ ట్యాగ్. అండ్ పఠాన్
పటోలా, దీనికి కూడా జియో ట్యాగ్ అనేది రావడం జరిగింది. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అని ఎక్కడ ఉన్నాయంటే దాని పేరు ఏంటంటే బలరామ్ అంబాజీ, బాడా, గాగా గ్రేట్ ఇండియన్, గిర్, గిర్నార్, హింగోల్, జంబుగోడ, జస్సోరి, లాలా గ్రేట్ ఇండియన్ అండ్ కిజాడియా అండ్ మిటియాలా, నల్సరోవర్, నారాయణ్ సరోవర, ఫానియా, పోర్బందర్ అండ్ పూర్ణ, రాంపారా అండ్ రతన్ మహల్. ఇవేంటంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎక్కడంటే గుజరాత్. నేషనల్ పార్క్ ఏముందంటే బ్లాక్ బక్ నేషనల్ పార్క్, గిర్ నేషనల్ పార్క్, మెరైన్ నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ కచ్ అండ్ వన్స్దా. ఇవేంటంటే మెయిన్గా నేషనల్ పార్క్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఎక్కడంటే గుజరాత్. బ్లాక్ బక్, గిర్, మెరైన్, గల్ఫ్ ఆఫ్ కచ్ అండ్ వన్స్దా నేషనల్ పార్క్. అడ్డా 2% బాహుబలి బ్యాచ్ కొరకు జాయిన్ కావాలంటే అడ్డా 2%.comకి వెళ్ళి ఓకేనా, మీరు పర్చేస్ చేసే ముందు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ 1799 ₹1000 రావడం జరుగుతుంటుంది. దేని ద్వారా అంటే క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి కూడా స్టార్ట్ అయిపోతుంది. దీని కొరకు అడ్డా 2%.comకి వెళ్ళి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి అని సెర్చ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ రావడం జరుగుతుంది. మీరు పర్చేస్ చేసే ముందు దీని యొక్క మీ యొక్క నేము, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కూపన్ కోడ్ వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే 1999 ఉన్న ప్రోడక్ట్ మీకు ₹1094 రావడం జరుగుతుంది. ఇంకా 5% అడిషనల్గా డిస్కౌంట్ రావాలంటే అడ్డా 2% యాప్లో బుక్ చేసి క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే ఇంకా డిస్కౌంట్ అనేది అడిషనల్గా 5% అనేది రావడం జరుగుతుంటుంది. రైట్, ఆశయం ఏబిపిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 స్టార్ట్ అయింది. దీనికి ఇంకా జాయిన్ కావాలంటే అడ్డా 2%.comకి వెళ్ళి ఆశయం గ్రూప్ 1 గ్రూప్ 2 అని సెర్చ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి. దీన్ని పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేము, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే 3999 అనేది ₹1935 ప్రోడక్ట్ రావడం జరుగుతుంటుంది. ఓకేనా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, అండ్ మనకు ఇది అడ్డా 2% యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి అండ్ క్యాపిటల్ Y217 కూడా ఉపయోగించి మీ డిస్కౌంట్ కూడా